శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వాము, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మన కర్తవ్యాన్ని ప్రతి నిమిషం గుర్తు పెట్టుకుంటూ దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలి. సో ఇప్పుడు మన డ్రామా జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రాక్టికల్ కి తేవాలి, ఎలా స్వచింతన చేసుకోవాలి. ముఖ్యంగా స్వచింతన గనక చేసుకుని కరెక్ట్ గా బాబా చెప్పిన స్టాండర్డ్స్ రీచ్ అయితేనే ఆ ఫైనల్ ఎగ్జామ్ అన్నది పాస్ అవ్వగలుగుతాము. మనం ముఖ్యంగా ఈ క్లాసులు పెట్టుకుందే ఆ సూర్యవంశంలోకి బ్రహ్మ బాబా సమానంగా ఆ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు మన చదువు అన్నది ఉండాలి. సో ఎవరెవరైతే ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఇంకెక్కువ సమయం కేటాయించి చదువుకుని ధారణ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ధారణకి 10 మార్కులు, సేవకి 1 మార్క్ అన్నారు. కానీ ఎక్కువ మటుకు సేవలని సేవలకి వెళ్ళిపోతున్నారు. మంచిదే, కానీ ధారణ కలిపి చెయ్యాలి. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ రోజు మనం సంపాదించుకునేటప్పుడు అన్నదానం చేస్తే అది తిరిగి వస్తుంది, దానం చేస్తే అది తిరిగి వస్తుంది అని వీటి మీద ఫోకస్ పెట్టాలి కాదన్నట్లేదు. కానీ గౌరవం మీద కూడా ఫోకస్ పెట్టాలి. మనం ఎంత గౌరవం ఇస్తే అంత తిరిగి వస్తుంది. ఎందుకంటే పదవులతో పాటు ఆ గౌరవం వస్తుంది. సో ఈ రోజు నేను సంపాదించుకునేటప్పుడు ధనము దానం చేసి ధనం తిరిగి వచ్చేటట్టు అంతవరకే చేస్తాను అంటే అటువంటి జన్మలే వస్తాయి. ఎందుకంటే కొన్ని జన్మలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు బాబా చెప్పినట్టు రాజకుటుంబీకులు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది, గౌరవం 2 ఉంటాయి. సపోజ్ ఈ రోజు ధన సేవ చేశాము, సో ధనం తిరిగి వస్తుంది, కానీ గౌరవాన్ని ఇవ్వలేదు. సో గౌరవం తిరిగి అంటే రాజకుటుంబాల్లో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాజకుటుంబీకులు అంటేనే ఇంకా హైయెస్ట్ రెస్పెక్ట్ ఆ రాజ్యంలో. సో ఆ రేంజ్ లో అందరి నుంచి మనం గౌరవాన్ని పొందాలి అని అంటే ఇప్పుడు ఇస్తూ పోవాలి. సో ఇప్పుడు గౌరవం ఇవ్వడం అంటే ఏం చేయాలి ప్రాక్టికల్ లైఫ్ అన్నదే మన 25th January 1979 మురళి మనం చెప్పుకుంటున్నాం. సో మనం ఏదైతే శుక్రవారం వరకు ఆపామో అప్పుడు ఈ మురళి చెప్తున్నాము. బాబా ఎక్కడెక్కడైతే పరిశీలించుకోమని చెప్పారో అక్కడక్కడంతా పరిశీలించుకోమని చెప్తూ ఉన్నాం. సో క్లాస్ అయిపోయాక కూడా ఆ మురళి చదువుకొని పరిశీలించుకోమని చెప్పాను. మరి ఎవరు ఎంతవరకు చేశారో తెలీదు. సో ఇందులో ఈ 25th January 1979 లో 89వ పేజీలో లాస్ట్ నుంచి 3వ లైన్స్ తీసుకోండి. గౌరవం ఉంచుకోవడం అంటే ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. మీరు మీ ఖాతాలో గౌరవం జమ కావాలి అంటే సో ఈ గౌరవం అన్నది మీ లాస్ట్ జన్మ వరకు లాగాలి. ఏ రేంజ్ లో మీరు దాన్ని జమ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీ ఆఖరి జన్మ చూసుకున్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు నా మాటకు విలువ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఏదైతే మనం గౌరవం కోసం ఇదైపోతున్నామో ఆ గౌరవం అన్నది మన ఖాతాలో ఎంత ఉండాలంటే లాస్ట్ జన్మ వరకు ఉండాలి. మనం అటువంటి ఏమీ చెయ్యకుండా నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నా మాటకు విలువ ఇవ్వలేదంటే మనం సంపాదించుకున్నామా? సో ఇది ముఖ్యంగా పురుషార్థంలో మెయిన్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన పురుషార్థం ఇది. ఎందుకంటే సేవ 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 అని చెప్పేసి చేసేస్తున్నారు. కానీ బాబా చెప్పినట్టు ఇప్పుడు 2వ పారాగ్రాఫ్ కి రండి మురళిలో. బాబాపై గౌరవం ఉంచుకోవడంలో మొదటి విషయం అంటే అసలు ఇంతకు ఏం చేయాలి మనం? ఇంతకు ఎవరైనా అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అంటారు.
అంటే స్వమానాలు అభ్యాసం చేసుకో. స్వమానం ఏంటి? ఫస్ట్ నాకు నేను గౌరవం ఇచ్చుకోవడం. అంటే నేను శాంతి స్వరూపాన్ని అంటే నాకు నేను గౌరవం ఇచ్చుకోవడం అంటే ఇంక శాంతితోటి వ్యవహరించడమే. సో అక్కడి నుంచి మొదలు పెట్టాలింక. సో అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, స్వయంపై గౌరవం, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ, అజ్ఞానాత్మలకైనా కానీ వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. సో ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఇందులో ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేకుండా మీరు కూర్చుని ఎన్ని గిన్నెలు తోమినా, మీరు కూర్చుని ఎన్ని సేవలు చేసినా, మీరు ఎన్ని మురళిలు అలా చదివేసుకుని మేము రోజు మురళి చదువుకుంటున్నాం, రోజు మురళి మిస్ అవ్వట్లేదని మీరు ఎన్ని చేసినా కానీ ఇది గనక మీ ధారణలోకి రాకపోతే ఆ శ్రేష్ఠ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు శ్రేష్ఠ సంబంధాలంటే విశ్వంలో ఎవరిది? బ్రహ్మబాబా వంశమే, సూర్యవంశం. ఆ తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలంతా ఆ శ్రేష్ఠాత్మల కుటుంబాల్లో రావాలి అని అంటే ఈ వాక్యాలని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. సో ఏదైతే ఆ శ్రీలక్ష్మక్క ప్రశ్న అడిగారో, మరి మేమంతా సెంటర్లకు వెళ్ళిపోయి ఆ రకంగా చేశామంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఈ మురళి మొత్తం చదువుకుని ఈ మురళిని మీరు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేకపోవడం వల్ల, మీరు ధారణ చేయకపోవడం వల్ల పోయిన కల్పంలో, ఈ కల్పంలో మీకు ఆ పరిస్థితి వచ్చింది. అందుకే స్వాని పరిశీలించుకునేటప్పుడు ఈ పాయింట్స్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్తున్నారు. మీరు బాబా పైన గౌరవం పెట్టుకున్నారా? సో బాబా పైన గౌరవం పెట్టుకోవడం అంటే కూర్చుని ఊరికే బాబాకి నమస్తే, బాబాకి థ్యాంక్స్, నా చేత బాబానే చేయిస్తున్నారని చెప్పి ఆయన పేరుని ఇంకింత చండాలం చేసేసి, ఏమైనా అద్భుతాలు జరిగినప్పుడు బాబా చేయించారంటే అది వినడానికి అదొక అందము, అదొక చందం. అసలు మాట్లాడుతుంటే అందులో సారమే ఉండదు అసలు. ఆ వేష భాషలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఏమన్నంటే పతితుల నుంచి పావనులు అంటారు. ఏమన్నంటే ఆళ్ళ అపవిత్రం, ఈళ్ళ అపవిత్రం అంటారు. సో ఎక్కడ బాబా గౌరవం పెట్టాము ఆయన మీద? సో బాబాపై గౌరవము, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం. సో ఈ రోజు ఆయన ఏమంటున్నారు? భక్తులైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా అంతా బ్రహ్మవంశీయులే. మన 20th నవంబర్ 1969 దీని గురించి చెప్పేటప్పుడు ఆ రోజు మీ చేత పెట్టించాను కూడా. ఆయన ఆ మహావాక్యం చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేకుండా వాళ్ళ అపవిత్రం, వీళ్ళ అపవిత్రం అంటూ. సో అప్పుడు ఏం రికార్డింగ్ లోకి వచ్చింది ఆత్మలోకి? శ్రేష్ఠాత్మలైతే రాలేదు. ఎందుకంటే మనం అందరినీ తుచ్చమైన ఆత్మల్లా చూస్తున్నాం. వాళ్ళ అపవిత్రం, వీళ్ళ అపవిత్రం అంటే వీళ్ళంతా తుచ్చమైన ఆత్మలు. అంటే మన దృష్టికోణమే ఆ రకంగా ఉంది. వీళ్ళంతా తుచ్చం అన్నమాట. సో నా దృష్టికోణం అటులు ఉన్నప్పుడు నా సృష్టి ఎలా ఉంటది? నా చుట్టూ ఎవరుంటారు? తుచ్చమైన ఆత్మలే ఉంటారు. ఎందుకంటే నేను అందరూ ఇంకెందుకు పనికిరారు, నేనేదో చాలా హై స్టాండర్డ్, నేను చాలా శ్రేష్టము, వీళ్ళంతా తుచ్చమైన వాళ్ళు, వీళ్ళంతా అంటే కొంత అసలు సంబంధాలు ఎంతవరకు చెడగొట్టేసుకున్నారంటే అసలు ఈ తుచ్చమైన ఆత్మలతోటి నేనేంటి మాట్లాడేది అన్న స్టేజ్కి వచ్చేసారు. సో అప్పుడు ఏమైపోతుంది? దృష్టి ద్వారా సృష్టి. సో ఈ వీళ్ళతోటి నేను మాట్లాడను అని అన్నప్పుడు ఖచ్చితంగా సంఘం కూడా బహిష్కరించేసింది. సో బ్రహ్మకుమారులు అంటేనే ఒక సపరేట్ వర్గం అన్నట్టు అయిపోయింది. అసలు ఆయన చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? సో వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు సపరేట్ మన్మతాలు పెట్టేసుకుని చేసేసుకుని మేము బాగున్నామని అనుకుంటున్నారు. కానీ సంగమం ఇదంతే. సో ఈ సంగమంలో మేము బాగున్నాం, బాగా వండుకు తింటున్నాం, పడుకుంటున్నాము, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎవరో తెచ్చిస్తే అలా దోచేసుకుని చెయ్యొచ్చు. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇదే కల్పం అంతా జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకు? సబ్జెక్ట్ అర్థం కాక. సంగమంలో మన సొంత సంపాదన లేకుండా ఒకరి దగ్గర నుంచి అడిగి తింటున్నామంటే కల్పమంతా అదే పరిస్థితి కదా. పుణ్యం ఉండాలి కదా మనకు. అందులో బాబా పేరు పెట్టి మరి మోసం చేయడం నడుస్తోంది. ఎక్కడ గౌరవం ఇచ్చాము? సో అటు ఆయనకి గౌరవం ఇవ్వలేదు, ఆయన జ్ఞానానికి గౌరవం ఇవ్వలేదు, స్వయంపై గౌరవం. స్వయం ఏంటి? సంపన్నాత్మలు. ఆయన ఏమంటున్నారు? ఈ సంస్థలో మీకు టీచర్ ఉద్యోగం ఇచ్చానంటున్నాడు. సో మరి ఉద్యోగం చేసేటప్పుడు మరి దానికి బాధ్యతలు కూడా నిర్వర్తించాలి కదా. జీతాలు అంటే ఇది ఎట్లయిపోయింది? బాబా అన్ని సమకూరుస్తాడు. ఎందుకంటే సంస్థ స్థాపించింది ఆయన, విద్యాలయాన్ని.
టీచర్ ఉద్యోగం ఇచ్చాడు. సో మేము బెనిఫిట్లు అన్ని తీసుకుంటాం కానీ మేము ఉద్యోగం చేయమన్నట్టుంది. సో రికార్డింగ్ లోకి వచ్చింది. వచ్చి ఏమైంది, ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు తీసుకుంటున్నారు, పని చేయమంటున్నారు చాలా మంది. ఎందుకంటే బాబా కూడా ఇక్కడ ఇది ప్రొఫెషన్ అంటున్నాడు, జీతానికి పెట్టుకున్నాడు, కానీ మేము చేయమంటున్నారు. సో ప్రతిది రికార్డింగ్ లోకి వస్తుంది. ఒక రాంగ్ రికార్డింగ్ అన్నది జరుగుతుందంటే దాని యొక్క పర్యవసానం మనమే వహించాలి. ఆ తర్వాత స్వయంపై సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ ఎవరైనా కానీ వారిపైన కూడా గౌరవం ఉంచుకోవాలి, సమానత్వంతో చూడాలి. సో ఇలా ఒక్కొక్క శ్రీమతం తీసుకుని పోతే మీరు గనక ఇది పాటిస్తే కరెక్ట్ రికార్డింగ్ చేసుకున్నట్టు, చెయ్యలేదు అంటే రాంగ్ రికార్డింగ్ జరుగుతున్నట్టే. సో మీరు పోయిన కల్పనలో చేసిన రాంగ్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎమర్జ్ అయింది, మీ ఎదురుంగకు వస్తుంది. సో మీ భాగ్యానికి మీరే రచయితలు, కానీ మీరేమంటున్నారు, వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని ఇప్పుడు స్వయాన్ని చూసుకోవాలి. సో ఎంతవరకు నేను స్వయానికి గౌరవం ఇస్తున్నాను. సో బాబా పైన గౌరవం ఇచ్చామని బాబా బాబా అని వాక్యానికి ముందు వాక్యానికి వెనక అన్ని చోట్ల బాబాని పెట్టేసి బాబాకి గౌరవం ఇచ్చామని అనుకుంటున్నారు, కానీ ఆయన చెప్పింది మనం పాటించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. లేకపోతే అంత షోపుటాఫే కదా. బాబా చెప్పారని చేశాను, బాబా అన్నారని చెప్పాను, బాబా వెళ్ళమన్నారని వెళ్ళాను, బాబాని చూసి వెళ్ళాను. ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకోవడమే తప్పితే బాబా ఏం అంత నమ్మడు. ఇప్పుడు ఈ రోజు సెంటర్లలో తప్పు జరుగుతుంటే కూడా వెళ్తూ ఉన్నారు, వెళ్ళేసి ఏమంటే బాబా పంపించాడు అంటూ, బాబా కోసం వెళ్తున్నాం అంటున్నారు. యాక్చువల్లీ ఎవరి లక్ష్యాలు వాళ్ళకున్నాయి. అంతే తప్పితే నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే, నిజంగా ఆయన స్మృతిలోనే ఉంటే, ఎక్కడైతే ఆయనకు అవమానం జరుగుతోందో అక్కడ అసలు అడిగే పెట్టాలనిపించదు. ఎక్కడైతే ఆయన మహావాక్యాలను వక్రీకరించారో, ఆయన చెప్పే శ్రీమతాన్ని మన్మతం కలిపి సొంత మతాలన్నీ తీసుకొచ్చారో, నిజంగా బాబా పట్ల ప్రేమ ఉంటే వెళ్ళాలనిపిస్తుందా? ఏ వ్యక్తినైతే మనం ప్రేమించామో ఆ వ్యక్తికి అక్కడ అవమానం జరుగుతోంది, అసలు ఆయన వ్యతిరేక దిశలో తీసుకొస్తున్నారు, ఆయనకు అసలు అక్కడ విలువే లేదు, కనీసం ఆయన ఫోటో కూడా లేదు, ఒక బల్బ్ ఉంది, అటువంటి స్థానానికి వెళ్తూ మేము బాబా కోసం వెళ్తున్నామంటే ఒక్కసారి స్వయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళకు సంబంధించిన మాటలు వినడానికి, వాళ్ళ ఫోటోలు చూడడానికి, వాళ్ళ గురించి మాట్లాడితే వినడానికి మనసు ఇష్టపడుతుంది. కానీ అక్కడ చూస్తే శివబాబా ఫోటో ఉండదు, చిన్న బల్బ్ ఉంటది, ఆయనకు సంబంధించిన మహావాక్యాలు ఏముండవు, అన్ని సొంత మన్మతాలు దేహం గురించే ఉంటాయి, ఆయన మహిమ గురించి ఏమీ ఉండదు, ఎన్నోసార్లు ఆయన తిట్టుకుంటా ఉంటారు వాళ్ళు. సో ఆయనకు సంబంధించింది అక్కడ ఏమీ లేనప్పుడు మనం అంటే ఏం ఆలోచించి వెళ్తున్నాం అన్నది ఇంకా స్వపరిశీలన చేసుకోవాలి. ఇంకా దాని గురించి ఇంకా విస్తారంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మీ మనసులో ఏముందో మీకే తెలియాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు, రికార్డింగ్ ఏమొస్తుందో చూసుకోండి. మీరు ఏది రికార్డ్ చేస్తే అదే వస్తుంది. సో ఈ రోజు మేము సెంటర్కి పోయి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది, అన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అని అంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కదా, మా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా. బాబా ఇండికేషన్ ఇస్తూనే ఉన్నాడు, మా లాంటి వాళ్ళు యూట్యూబ్లు పెట్టాము, బట్టీలను తిరిగాము, జూములు పెట్టాము, పెట్టినా కానీ మేము అలాగే ఉంటాము అని అంటే ఉండండి, బాబాకి ఏం నష్టము లేదు, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్న రూల్ పెట్టేశారే. లేదా సేవలు మేము చేస్తున్నాం కదా అంటున్నారు. సో బాబా చెప్పిన శ్రీమతం ప్రకారమే వెళ్ళాం కదా అంటున్నారు. సో సేవలకు వెళ్ళినప్పుడు మేము చాలా సందర్భం, ఆల్మోస్ట్ 99% మేము చూసింది ఏంటంటే, మేము లేకపోతే బాబా ఏం చేసుకుంటాం, లేదా మేము ప్రోగ్రాములు కండక్ట్ చేసినప్పుడు మేము లేకపోతే మంజులక్క ఏం చేసుకుంటాం. ఈ ఆలోచన ధోరణి ఎక్కువైపోయింది. సో ఈ రోజు ఆలోచించేటప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సపోజ్ నేను సేవల కోసం ఆర్గనైజ్ చేసి తీసుకెళ్ళాము అనుకో, ఆలోచించేటప్పుడు ఎవరైనా మేము లేకపోతే మంజులక్క ఏం చేసుకుంటది, సేవలు ఎలా నడుపుతుంది అని ఎవరైనా ఆలోచించారే అనుకోండి, ఆత్మలోకి ఏమి రికార్డింగ్ లోకి వచ్చింది ఆలోచించగలరా? సరే పోనీ ప్రశ్న ఎట్లా అడుగుతానంటే,
మేము లేకపోతే సేవలు ఎలా జరుగుతాయి? అంటే ఇప్పుడు సపోజ్ నేను సేవకు వెళ్ళినంటే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. సపోజ్ అటువైపు సేవాదారులు ఇప్పుడు మొన్న వెళ్ళాం అమ్మ నాన్న ఆశ్రమంకి వెళ్ళి ఒక 30 మంది. సో నేను ఒకవైపు ఆర్గనైజ్ చేస్తున్నాము, 30 మంది ఒకవైపు. సపోజ్ 30 మంది అనుకున్నారు అనుకో, మేము లేకపోతే మంజులక్క ఏం చేస్తుంది అని. అప్పుడు ఏ పార్టీకి పునాది పడింది? ఇప్పుడు మీరు ఇస్తున్న ఆన్సర్స్ కరెక్టే సంస్కారపరంగా అహంకారము, ఆలోచన విధం అన్ని మీరు ఇచ్చే ఆన్సర్స్. నేను అడిగేది సంస్కార పరంగా కాకుండా, ఇప్పుడు నేను సేవకు తీసుకెళ్ళినప్పుడు మేము లేకపోతే, ఉదాహరణ ఇస్తున్నాను, 30 మంది వచ్చారు. 30 మంది మేము లేకపోతే మంజులక్క ఎలా చేసుకుంటది సేవలు అని ఆలోచిస్తే ఏ పార్టీకి పునాది పడింది? ఏ విధానానికి పునాది పడింది? ఇక్కడ ఏ శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నారు? ఒకరికొకరు సహయోగులు అన్న శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఉల్లంఘించి మేము లేకపోతే ఏం చేసుకుంటది? మేమందరం కలిసి ఒక్కసారి కట్టగట్టుకుని చేయకపోతే ఏం చేస్తుంది? ఈ ఆలోచన విధానం దేనికి పునాది వేసింది అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు పునాదేసు. లేబర్ యూనియన్స్ ఇవన్నీ కలియుగంలో పుట్టుకొచ్చాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అంటే ఇక్కడ ఆధారమూర్తుల యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చింది. సేవలు పెట్టినప్పుడు ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోమని చెప్పారు. కానీ మేం లేకపోతే ఏం చేసుకుంటారు వీళ్ళు అన్నప్పుడు ఏమైంది? ఒక లేబర్ యూనియన్స్ ఫామ్ అయినాయి. సో లేబర్ యూనియన్స్ ఏమంటున్నాయి ఈరోజు? మేం లేకపోతే మీరు నడపలేరు ఫ్యాక్టరీలు అంటున్నారు. మేము సంఘటితం అవుతాం అంటున్నారు. అయి విధి విధానాలకు వ్యతిరేకంగా పోవడము. సో వీళ్ళ మేనేజ్మెంట్ దౌర్జన్యాలు అవి సపరేట్, అది సపరేట్ స్టోరీ. అది ఎట్లా వస్తుందో చెప్పుకుందాం. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన విధానం వల్ల మన జన్మలు ఏంటని తెలుసుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది? ఆ రకంగా అంటే మీరు అంటే అందరి ఆలోచన ఎట్లా ఉందంటే, ఎవరైనా ఒక కష్టపడి రాత్రనక పగలనక ఫ్యాక్టరీ పెట్టేసి ధనవంతుడు అయ్యాడే అనుకోండి. సో మీరు సంపాదించి మాకు తెచ్చిపెట్టండి అంటు. ఎవరంటున్నారు? సోమరిపోతులు అంటు. ఈరోజు గొప్ప గొప్ప ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. వాళ్ళ వైఫ్ చిల్డ్రన్ కి పెట్టుకుంటారు. పెళ్లిళ్ళు అన్నది ఇట్స్ హ్యాపీ అకేషన్. వాళ్ళు సంపాదించిన డబ్బు అంటే వాళ్ళు సంపాదించింది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఆ డబ్బంతా వేస్ట్. ఇప్పుడు అవసరం అంత డబ్బు వేస్ట్ చేయడం ఆ తిండి మీద, డెకరేషన్ల మీద అని ఎవరంటారు? ఈ సోమరిపోతులు అంటారు. అంటే నువ్వు సంపాదించు, మాకు తెచ్చిపెట్టు. అంటే అంటే వీళ్ళు సమయాన్ని వృధా చేసుకోవడము, చదువుకోకపోవడము, శ్రమపడి సంపాదించుకోకపోవడము, వీళ్ళ సొంత సంపాదన లేకపోవడము, ఇవన్నీ వీళ్ళకి తప్పు కాదు. ఎవరైతే ఇవన్నీ పెట్టుబడిగా పెట్టిరో సంపాదించుకున్నారో వాళ్ళని తప్పు అంటున్నారు ఈ సోమరిపోతులు. సో దానివల్ల ఏమవుతుంది? డబ్బున్నవాడు ఎలాగో శ్రమ పెట్టి వాడు ధనవంతుడు అయిపోతాడు. సో డబ్బున్నవాడు ఎప్పటికీ డబ్బున్నవాడే అవుతాడు. ఎందుకంటే వాడి దృక్పథం ఆ రకంగా, వాడికి ఉన్న స్ట్రాటజీస్ ఉంటాయి, ప్లానింగ్ ఉంటాయి, కష్టపడి పని చేస్తారు, వెళ్ళిపోతారు. ఈ సోమరిపోతులు ఏమంటున్నారు? నువ్వు డబ్బు సంపాదించి నాకు పెట్టు, పుణ్యం చేసుకో. నువ్వు డబ్బు సంపాదించి ఏదైతే ఖర్చు పెడుతున్నావో నీ కుటుంబం మీద, ఇది తప్పు అంటున్నారు. వేస్ట్ అని అంతా అంటున్నారు. సో నువ్వు తెచ్చి మొత్తం అంతా మాకు ఇవ్వు, మాకు పుణ్యం వచ్చేస్తుంది. సో మేము ఇలాగే సోమర్తనంతో ఉంటాము. మేము ఇలాగే పగలనక రాత్రనక నిద్రలు పోతూ ఉంటాము. మేము ఇలాగే చదువు సంధ్యను ఏమి చదువుకోము. ఇలాగే పెడుతూ ఉంటాం. ఇది ఆలోచన విధానం వచ్చేసింది. సో ఈ ఆలోచన విధానం వల్ల ఏమవుతుందంటే ప్రాప్తులు పోతాయి. మేనేజ్మెంట్ సైడ్ ఉండాల్సిన చోట లేబర్ మూకగా జన్మ తీసుకుంటారు. ఎందుకు? ఈనాడు యజ్ఞంలో సంయోగం ఇవ్వండి అని చెప్తే మేం లేకపోతే ఎలా చేసుకుంటారంట. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎండింగ్ లో వస్తాయి. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయి అని అంటే అధికారి పాత్రలు. సో సేవ అని అంటేనే సమానత. అంటే ప్రతి ఆలోచనలో సమానత్వం ఉండాలి. నేను లేకపోతే అవతల వాళ్ళు ఏం చేసుకుంటారు అని అంటే, ఎలాగే బాబా తోడుంటారు కాబట్టి ఎలాగో చేస్తారు. ఎందుకని శ్రీమతం ఏం చెప్పాడు? ఒక సేవాధారి వెళ్తే 15 మంది వస్తారు. సో మన వల్ల సేవలు జరుగుతాయి అనుకోవడం మన ఇది. మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. సో
సో ఈ రకంగా లేబర్ యూనియన్స్ అవి ఇవన్నీ సంఘటితం మేము లేకపోతే ఏం చేసుకుంటారు అనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చాయి? ఒక టెన్యూర్ నడిచింది అది. కౌరవ సామ్రాజ్యం కొంతకాలం నడుస్తుంది. కొంతకాలం నడిచిన తర్వాత ఏం చేసినాయి మేనేజ్మెంట్లు వీళ్ళది ఇవన్నీ ఎక్కువైపోయేసరికి కంప్యూటరైజ్ చేసేసారు ఈరోజు. కంప్యూటరైజ్ చేసేసరికి కంట్రోల్ పోయింది మేనేజ్మెంట్ మీద. ఇప్పుడు ఈ రోజులు ఎన్ని స్ట్రైకులు జరిగినా ఏం చేసినా కంప్యూటర్లు ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, నడిపేస్తా ఉన్నారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్ అయితే ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలి. వాడి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మాకు ప్రాజెక్ట్ లేవని చెప్పి ఉద్యోగాలు తీసేయాలి. మళ్ళీ కొత్త వాడిని పెట్టుకుంటారు. ఆ కొత్త వాడికి అప్పుడే ఉద్యోగం వేరే చోట పోయి తిరిగి వస్తాడు కాబట్టి ఇంకెప్పటికి మళ్ళీ వాడికి 20,000, 30,000 అంటే ఇంకెప్పటికీ వాడి జీతం పెరగదు. ఎప్పుడు వాడు అభద్రతా భావంలోనే బతికేస్తాడు. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అయ్యాక మళ్ళీ వాడిని తీసేస్తారు. ఏమంటే నాకు ప్రాజెక్టులు లేవంట. కంపెనీ మాత్రం ఎప్పుడు మూతపడదు, అది నడుస్తూనే ఉంటది. కానీ వాడు ఎప్పుడు చూసిన ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకుంటాడు, పాత వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైతుంది? సంఘటితంగా కాదు. ఈ సమస్య వచ్చింది కాబట్టి వాడు ఆ రకంగా ప్రవర్తిస్తుంది. పర్మనెంట్ గా ఉద్యోగాలు ఇచ్చి చేస్తే వీళ్ళంతా మళ్ళీ తిరుగుబాటు చేసి మేం లేకపోతే ఆడు ఏం చేస్తాడని అంటారు. సో అటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళకి అటువంటి జీవితాలే వస్తాయి. అంటే భద్రత లేని జీవితాలు. ప్రతి నిమిషము డబ్బు సంపాదనే కావచ్చు, ప్రతి నిమిషం సంబంధాలే కావచ్చు, ప్రతిదీ డబ్బుంటే వస్తుందో పోతుందో తెలియదు, సంబంధాలు వస్తే నిలబడతాయో పోతాయో తెలియదు. అన్ని అభద్రతా భావం. ఎందుకు? ఇప్పుడు అహంకారం. మేం లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఏమీ కాదు. నడిచే పరివర్తన నడుస్తూనే ఉంటది. కానీ అజ్ఞానం. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడైనా, ప్రతి బ్రాహ్మణాత్మ జ్ఞానులైన అజ్ఞానులైన గౌరవం ఇవ్వాలి అంటున్నాడు. సహయోగము. ఈ రోజు యజ్ఞంలో సహయోగం ఇచ్చే అవకాశం ఆయన ఇచ్చాడు. అవకాశానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు బాబా పైన గౌరవం. ఎందుకంటే మనకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు. బాబా చెప్పిన జ్ఞానంపై గౌరవం. ఆ తర్వాత నేను విశ్వసేవాధారినన్న స్వయం పట్ల గౌరవం. ఈ రోజు నేను విశ్వ కళ్యాణకారి సేవాధారిని ఒక వైపు చెప్పుకుంటూ నేను లేకపోతే ఎలా జరుగుతుంది అని అంటే అది సేవాదారుల లక్షణాలే కాదు. సేవాదారులకు ఉండాల్సిన మొదటి లక్షణమే అక్కడ నమ్రత అంటున్నాడు. నమ్రత ఒక కవచం వేసుకుంటేనే స్నేహము సంయోగము వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ బాబా నుంచి వస్తుంది, పరివారం నుంచి వస్తుంది. సో ఇవన్నీ ఏవి చేసుకోకుండా ఇంకా నేను లేకపోతే అని అంటే ఇంకా మనం లేకపోయినా అన్ని నడుస్తాయి అన్న నిజాలు మనకు తెలియాలి. 11 ఏళ్లలో ఎంతో మంది సేవాదారులు అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఏమైంది? ఆగిపోయామా? వెళ్తూ ఉన్నారు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏది ఆగదు ప్రపంచంలో. ఆ మార్పుతో పాటు మనం వెళ్తూ వెళ్ళిపోవడమే. కానీ ఇంకా మేము లేకపోతే అంటే ఇంక బాబా చెప్పినట్టు మన ఖాతాలో గౌరవం ఉండదు. ఈ రోజు మనకు సేవ చేసే అవకాశం ఆయన ఇచ్చారు అని అంటే మనకు ఆయన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి. ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా అయితే చేస్తాము, లేకపోతే లేదు. దొంగెత్తులు, బద్ధకము, సోమరితనము. సో ఇవన్నీ మనం అక్కడ ఉపయోగిస్తున్నామంటే స్వయం పట్ల గౌరవం లేదని అర్థం. సో నాకు నేను విశ్వ కళ్యాణానికి నేను చెప్పుకుంటూ వెళ్ళి సేవలకు వచ్చే సోమరితనము, బద్ధకము, దొంగెత్తులు, ఒళ్ళు దాచుకోవడాలు, సంబంధికులని ఎన్నో అబద్ధాలు ఇవన్నీ చెప్పినప్పుడు నాకు నేను ఎక్కడ గౌరవం ఇచ్చుకున్నాను? సో నాకు నేను గౌరవం ఇచ్చుకోనప్పుడు ఇతరులు ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే దృష్టి ద్వారా సృష్టి. ఈ దృష్టి ద్వారా సృష్టి అన్న రూల్ ఇంకా దిగిపోవాలి మన బ్లడ్ లోకి. ఇంకా నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీకు స్వపరిశీలన చేస్తున్నారు. మీ మనసులో ప్రశ్న వచ్చిందంటే ఇంకా ఆ ప్రశ్నకు ఈ సమాధానం దృష్టి ద్వారా సృష్టి అని ఇచ్చుకున్నారంటే మీకు సబ్జెక్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. మీ జీవితంలో ఒక సంఘటన వచ్చిందంటే ఎందుకు? దృష్టి ద్వారా సృష్టి. సో మీ దృష్టికోణం ఏంటో చూసుకోండి, తెలిసిపోతుంది. ఏ దృష్టితో చూస్తున్నారు అదే సిచ్యువేషన్. సృష్టి అంటే పరిస్థితి, సిచ్యువేషన్ ఆ పదానికి అర్థం. సో ఈ రకంగా నేను విశ్వ కళ్యాణకారిని, సేవాధారిని అని చెప్పుకుని అక్కడ సోమరితనము, బద్ధకము, దొంగెత్తులు, సమానత్వం లేకపోవడము, బానిసత్వము, అహంకారము ఇటువంటి దృష్టికోణం ఉంటే అటువంటి సృష్టి మన జీవితంలోకి వస్తుంది. మళ్ళీ నా జీవితం ఎలా అయింది, ఎందుకు ఇలా అయిపోయిందా అని చెప్పేసి మళ్ళీ సోదేసుకొని కూర్చోద్దు. ఎందుకైంది జీవితం ఆ రకంగా అంటే మన దృష్టికోణం అలా ఉంది కాబట్టి. సో మనం ఎటువంటి శరీరం తీసుకుంటున్నాము, ఎటువంటి కుటుంబంలో వస్తున్నాము, ఏ ప్రాంతంలో వస్తున్నాము, ఏ దేశంలో వస్తున్నామో అన్ని మనమే నిర్ణయించుకుంటున్నాం. బాబా నిర్ణయించట్లేదు. బాబా
విధానాన్ని, భాగ్య విధాత భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతాడు. కార్మిక్ ఫిలాసఫీ చెప్తాడు. సో ఈ మురళి వేసుకుని ఇవి గనక చేస్తున్నాము అని అంటే కరెక్ట్ రికార్డింగ్. సో పోయిన కల్పంలో చెయ్యలేదు అన్న విషయం ఈ పాటికి అందరికి అర్థమైపోయి ఉంటది. సో 5,000 సంవత్సరాలకు ఒకసారి ఆయన అవతరించి మళ్ళీ మనకి ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. సో ఈ పాటికి జూమ్ క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ డ్రామాల పాత్రని మార్చవచ్చు అని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో డ్రామాల పాత్రని మార్చలేము అని ఇంకా ఎవరైనా అనుకుంటే ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను మాట్లాడతాను. డ్రామాలో పాత్రని మార్చలేము అని ఎవరైనా అనుకుంటే ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను వాళ్ళతోటి మాట్లాడతాను. ఇప్పటి నుంచి వేరే సేవా కార్యక్రమాలు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఇక వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా ఇవ్వడం అంటుండదు. ఏదన్నా ఉంటే క్లాస్ లోనే క్లారిఫై చేసేస్తే మీకు క్లారిఫై అవుతుంది, ఇతరులకు కూడా క్లారిఫై అవుతుంది. సో ఎవరు మెసేజ్ పెట్టట్లేదని అంటే అందరికి డ్రామాలో పాత్ర మార్చవచ్చని స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమి మార్చాలి, ఏమి చేసి మార్చాలి అన్నదే పాయింట్. సో ఫస్ట్ స్వపరిశీలన చేసుకోవాలి. స్వపరిశీలన చేసేటప్పుడు ఏ పాయింట్స్ పరిశీలించుకోవాలి? మురళిలో బాబా ఎక్కడెక్కడైతే పరిశీలించుకోండి అని అంటూ ఉంటాడు, అక్కడక్కడ అంతా పరిశీలిస్తూ పోవాలి. ఇప్పుడు ఈ మురళిలో ఎక్కడైతే ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్పారు కదా, ఏమని? బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, స్వయంపై గౌరవం, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ అజ్ఞానాత్మల వారిపై కూడా గౌరవం ఉంచుకొని ఈ 4 విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సో బాబా పరిశీలించుకోండి అంటే పరిశీలించుకోవాలి. పరిశీలించుకునేటప్పుడు ఎట్లా పరిశీలించుకుంటున్నారంటే అందరూ చేసే తప్పులన్నీ చేస్తూ పోతున్నారు. సో నేను పరిశీలించుకొని నేను బాగానే ఉన్నా అనుకుంటున్నారు. ఇంకా అలా పరిశీలించుకోవడం ఏముంది, ఇంకా అసలు అన్ని మనమే కరెక్ట్ అని చేస్తే ఇంకా ఆయన చెప్పేది ఏముంది ఇందులో. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాబా చెప్పే ఆజ్ఞను పాటించరు అసలు. సపోజ్ ఈ విషయమే తీసుకుందాం, అందరూ బ్రహ్మవంశీయులు అని ఒక శ్రీమతం పెట్టాడు. సో అందరిని బ్రహ్మవంశీయులుగా చూడరు, కానీ చూసినట్టు ఊహించుకునేస్తారు. అసలు వాళ్ళు ఊహించుకుంటున్నారా, వాళ్ళు నిజంగా ప్రాక్టికల్ కి తెస్తున్నారా కూడా వాళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళు పక్క నుండి చెప్పారే అనుకుందాం, మేము చేస్తున్నాం అక్కయ్య అంటారు, కానీ యాక్చువల్గా చెయ్యరు. ఎందుకంటే చాలా సందర్భం చూస్తాం కదా, ఇప్పటికీ వాళ్ళ అపవిత్రం వీళ్ళ అపవిత్రం, మళ్ళీ చేస్తున్నారంటే మేము అందరినీ బాబా పిల్లలే చూస్తున్నాం. అంటే బుద్ధి బలహీనం అయిపోయింది. ఏం చేస్తున్నారు అంటారు చూసారా బాబా, మాయ వచ్చిందన్న విషయం కూడా మీకు ఎందుక బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల స్వయాన్ని పరిశీలించుకోలేకపోతాం. ఈ రోజు మనం ఒక రకంగా ఇప్పుడు సపోజ్ జూమ్ క్లాస్ అటెండ్ అవుతున్నాం అంటే మనకు అటెండ్ అవ్వాలని ఉంది కాబట్టి అటెండ్ అవుతున్నాం, అంతేగాని బాబా కూర్చొని నేను బలవంతం ఏం చేయించలేదు. సో ప్రతి నిర్ణయం మనమే తీసుకుంటున్నాం. సో ఈ రకంగా బుద్ధి బలహీనం అయిపోయినప్పుడు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ అనుకుంటున్నారు. సో బాబా బాబాని వాక్యానికి ముందు వెనక పెట్టేస్తారు, అసలు ఆయన చెప్పింది ఏమి చేయరు. సో గౌరవం ఎక్కడ ఉన్నట్టు? సో ఆయన బాబా లభించిన జ్ఞానంపై గౌరవం అనుకుందాం. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, అసలు ఆయన చెప్పిన రివైజ్డ్ కోర్స్ మురళిలే చదవరు, ఇంకా బ్రహ్మకుమారిల మన్మతాలు పట్టుకొని కూర్చుంటారు. ఏమంటే మౌంట్ అబు నుంచి వస్తాం, తన మార్చండి అంటున్నాడు. ధర్మరాజుకు కూడా అదే చెప్పాడు ఆయన, ఏమని? కోర్సు, రివైజ్డ్ కోర్సు, రియలైజేషన్ కోర్స్ చేయమని. సో అది పాటించరు, కానీ మేము బాబా జ్ఞానం పైన గౌరవాన్ని పెట్టామనుకుంటున్నారు. సో తెలిసి అన్ని చేస్తూ ఉంటే మరి ఎటువంటి జీవితాలు వస్తాయి? సో ఆయన ఏ చదువు చదువుకోమని చెప్పాడో ఆ చదువు చదువుకుంటే అంతిమ జన్మ వరకు విద్యావంతులు ఇళ్లలో వస్తాం, కానీ ఆయనోడు చెప్తుంటే మనమొకటి చెప్తుంటే చుట్టూ జనాలు ఎలా ఉంటారు? అంతా మొద్దు పిల్లలే ఉంటారు, ఎందుకంటే మనం చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి. సో ఎప్పుడైనా మన చుట్టూ మనం ఒక విషయంలో ఉన్నతి సాధించాలి అని అంటే శ్రేష్ఠ అంటే స్కూల్లో చెప్తారు చూసారా, చదువుకునే పిల్లలతో పాటు ఉండండి అని చెప్పి. అలాంటి పిల్లలతో పాటు ఉంటే ఉన్నతి సాధిస్తూ ఉంటాం. మొద్దులతో ఉంటే ఎట్లా సాధిస్తారు ఉన్నతి? నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు చదువుకోరు, ఏదో మాట వరుసకు టీచర్ చెప్తుంటే పుస్తకాలు వేసుకొని కూర్చుంటారు అంతే, తప్పదన్నట్టు. కానీ ఆ చదువుకో శ్రద్ధ ఎక్కడుంది?
సో ఎక్కడెక్కడైతే బాబా మురళిలో పరిశీలించుకోండి అంటారో ఇంకా అవన్నీ స్వచింతనలో పరిశీలించుకోవాలి. ఇంకా మీకు డౌటే రావద్దు అసలు ఎక్కడ పరిశీలించుకోవాలి ఏంటని. ఈ మురళియే కాదు, చాలా మురళిలో చెప్తాడే స్వయాన్ని పరిశీలించుకోండి. ఏం పరిశీలించుకోవాలో కూడా ఆయనే చెప్తాడు. చెప్పి అది ఎలా చేయాలన్నది కూడా తర్వాత మురళిలో వస్తుంది. ఇంచుమించు మురళిలన్నీ ఈ లైన్స్ మీదనే ఉంటాయి. స్వచింతన చేసుకుంటారు. చేసుకుని ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా మీరు మార్చాలి అనుకుంటే మార్చే సమయమే ఇది. ఇప్పుడు గనక మీరు మార్చకపోతే ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అంటాడు. అంటే మళ్ళీ దాన్ని మార్చే ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇంత జ్ఞానం ఇంత శక్తి ఇస్తుంటేనే మార్చలేకపోతే ఆయన లేకుండా మార్చగలమా? మళ్ళీ వచ్చే కల్పము సంగమ యుగం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి సంగమ యుగంలో మళ్ళీ ఇదే జన్మ రిపీట్ అవుతుందా అంటే, ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకుని జ్ఞానులైతే మీరు ఏదైతే మార్చాలనుకుంటారో దాన్ని మార్చేయగలరు. మీరు అజ్ఞానంలో ఉంటే మార్చలేకపోతారు. సో మళ్ళీ నెక్స్ట్ కల్పం మళ్ళీ బ్రహ్మబాబానే రిపీట్ అవుతాడా అంటే, ఎవరైనా బ్రహ్మబాబాని ఓవర్టేక్ చేసి మీ శరీరంలోకి శివబాబా రావాలి అంటే బ్రహ్మబాబా కన్నా ఎక్కువ పురుషార్థం చెయ్యాలి. అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే చెయ్యండి. సో పుస్తకాలు చదవండి, ఆయన ఏం చేశాడో తెలుసుకోండి. తెలుసుకుని అది ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన పాత్ర ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా అంటే ఇప్పటికి ఇంకా అవకాశం ఉంది, చెయ్యొచ్చు. ఆయన ఏం మార్చడు కానీ అట్లీస్ట్ ఆ స్టాండర్డ్స్ రీచ్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో వచ్చి కల్పనలు అలా చేసుకుంటూ పోవచ్చు. ఫోరం అయితే ఓపెనే ఉంది. సో ఆ రకంగా చేసినప్పుడు వచ్చే కల్పంలో వస్తే ఆయనతో పాటు అక్కడే వచ్చి ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను ఆ బ్రహ్మబాబాకే ఇస్తా అని చెప్పి శివబాబా ఏం ఫిక్స్ చేసుకొని కూర్చోలే. ఆయనకు అందరూ సమానమే. సో బాబా ఏం చేశారో చూసి చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే క్లాసులు చేస్తున్నామో మరి ఫైనల్ ఎగ్జామ్ వరకు ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు, ఎవరెవరు సీరియస్గా ఉన్నారు, ఒకసారి నాకు ఎస్ అని సీరియస్గా ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి. అసలు ఎంతమంది సీరియస్గా ఉన్నారో తెలియాలి నాకు. లేకపోతే ఊరికి మేమేదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు వినడం అని కాకుండా అసలు సీరియస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అబ్బో ఫస్ట్ కమలప్రియకే పెట్టారు. సో మీరు ఎంత స్పీడ్ పెడతారో అంత మీరు దృఢత్వం ఉన్నట్టు. ఓకే. స్పీడ్ తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా. స్టార్టింగ్ లో వచ్చినంత స్పీడ్ ఇప్పుడు రావట్లేదు. ఓకే, చలో అట్లీస్ట్ కొంత సీరియస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారంటే చెప్పాలి, ముందు జ్ఞానం చెప్పాలా వద్దా అన్నది మేము ఆలోచించుకోవడానికి ఉంటుంది. సో మొన్న ఏదైతే అమ్మా నాన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రిహార్సల్ అనుకొని రమ్మని చెప్పామో చాలా మంది రీచ్ అయ్యారు. పూర్తిగా ఫెయిల్ అయిందంటే నా అంచనా ప్రకారం ఇద్దరే, అంటే నా నోటీస్ వరకు వచ్చి, ఎందుకంటే ప్లానింగ్ ప్రాపర్ గా లేదు. అసలు ప్రోగ్రాములు పెట్టినప్పుడు ముఖ్యంగా ఎవరెవరైతే ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అసలు సమయానికి ఎంతో విలువ ఇవ్వాలి, సమయానికి యజమానులు అవ్వాలి మీరు. ఆ టైంకి ఏమంటున్నారంటే ఆ టైంకి ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటున్నారు కొంతమంది. ఆ సమయాన్ని రచించేది మనమే కదా. సో ఒక లాస్ట్ డేట్ అంటూ ఇచ్చిన తర్వాత డేట్ అయిపోయినాక చేస్తున్నారు. శాసించగలగాలి సమయాన్ని. అంటే బ్రహ్మకుమారీస్ అనే తప్పులు చేసిన వాళ్ళు వస్తారా అక్క? ఎక్కడికి రావాలి? బ్రహ్మకుమారీస్ అనే తప్పులు చేసిన వాళ్ళు వస్తారా అక్కయ్య సంగమంలోన? అన్నయ్య ఒకసారి మీ మైక్ ఆన్ చేయండి.
నాకు మీ ప్రశ్న అర్థం కావట్లేదు అసలు. అవునండి. అనే మీ ఆడియో ఆన్ చేయండి ఒకసారి. వెంకటేష్ అనే ఒకసారి మీ ఆడియో ఆన్ చేయండి. అదేంటి? అన్నయ్య ఏదో లాగౌట్ అయిపోయినట్టున్నారు. అన్నయ్య ఆడియో ఆన్ చేయనీకి వస్తోందా? ఉన్నారు. హలో అన్నయ్య మీ ప్రశ్న ఏంటి అడగండి, అసలు నాకు అర్థం కాలే మీ మెసేజ్. అక్క, ఓం శాంతి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు బ్రహ్మకుమారిస్. బ్రహ్మకుమారిస్ కూడా సంగమ యుగంలో మళ్ళా నెక్స్ట్ కల్పంలో వస్తారా అనేది అక్కయ్య. ఇప్పుడు వాళ్ళన్ని తప్పులు చేసినారు కదా, తప్పులు చేసినా కూడా వాళ్ళు సంగమ యుగంలో వస్తారా అనేది అక్కయ్య నా క్వశ్చన్. వాళ్ళకి అవకాశం ఇస్తాడా బాబా? ఇది బ్రహ్మకుమారిలా అవునా కాదని కాదు. ఎవరైతే భక్తి పరిపక్వం అవుతుందో, మీరు ఆర్తనాదాలు చేస్తారన్నారో వాళ్ళు వస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకు సెంటర్ అక్కని తీసుకుందాం. సరే పోనీ, మనం ఏదైతే చెన్నై బ్రాడ్వే చెన్నై గీతక్కని తీసుకుందాం. ఎవరైతే శుద్ర పూజలు చేస్తుంది అది ఇది అని అనుకున్నామో, ఈ అక్కయ్య వచ్చే కల్పంలో వస్తుందా అంటే ఏం సమాధానం ఇస్తారు? ఇప్పుడు ఆమె అయితే శుద్ర పూజలు చేయడం అన్నది తప్పే. కానీ వచ్చే కల్పం, ఇప్పుడు మీ ప్రశ్న అదే కదా, ఇప్పుడు తప్పులు చేసే బ్రహ్మకుమారిలు వచ్చే సంగమంలో వస్తారా రారా అనేది కదా పాయింట్. సో ఇప్పుడు ఆ చెన్నై సెంటర్ అక్కయ్య గీతక్కయ్య ఎవరైతే శుద్ర పూజలు చేసి అందరినీ మోసాలు చేస్తుందో అక్కయ్య వస్తుందా రాదా అంటే, మరి ఇక్కడ సేవాదారులు పెడుతున్నారు. సో ఎవరు పెట్టారు? ఫస్ట్ మేఘన పెట్టింది. మేఘన ఆన్సర్ ఇస్తావా? మేఘన ఆన్సర్ చెప్తావా? ఆడియో ఆన్ చేస్తాను. వస్తుందా మైక్ ఆన్ చేయనీకి? అక్కయ్య వినిపిస్తోందా? వినిపిస్తుంది. చెప్పు, సమాధానం చెప్పు. ఇప్పుడు అన్నయ్య ప్రశ్న అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి బ్రాడ్వే చెన్నై సెంటర్ అక్కయ్య గీతక్కయ్య తీసుకుందాం. గీతక్కయ్య వచ్చి ఇప్పుడు శుద్ర పూజలు చేసి మోసం చేస్తుంది, బాబాకి వ్యతిరేకంగా వెళ్తుంది. వచ్చే కల్పం వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు? ఎందుకంటే అక్కయ్య ఇప్పుడు యాక్చువల్ గా తను చేసే తప్పులే లేదని కాదు. సో తప్పులు చేసినా చెయ్యకపోయినా ఆ తప్పుల సంస్కారాలు రికార్డ్ అయినాయిగా ఇప్పుడు. ఇప్పుడు ఆ సంస్కారం మళ్ళీ ఎమర్జ్ అవుతుంది ద్వాపరం నుండి. ఏ సంస్కారము? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్షుద్ర పూజలది తీసుకోండి. అలాంటిది, లేదా ఇప్పుడు మనము విభజన రేఖలు ఇవి నార్మల్ గా జ్ఞానంలో వీళ్ళు ఉన్నారు మేము లేము అన్నట్టు ఇలా ఏదో ఒకటి రికార్డ్ చేసేసాం, బునాది వేసేసాం. బునాది వేసాక లా మేకర్స్ గా ఏం చేస్తున్నాం? ఇక్కడ సంస్కారాన్ని రికార్డ్ చేస్తున్నాం. ఎమర్జ్ అయినప్పుడు ద్వాపరం నుండి అలాంటి కర్మలు ఆచరిస్తాం. ఆచరించినప్పుడు కర్మ జమ చేసుకున్నాం అంటే కర్మ ఖాతాని జమ చేసుకున్న తర్వాత అనుభవించాలి. మళ్ళీ అనుభవించాలి కాబట్టి అనుభవించాల్సి వచ్చినప్పుడు బాబా బాబా అని ఆర్తనాదాలు చేస్తారు మళ్ళీ. అది సో అక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్తనాదాలకి వాళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టి బాబా ఫస్ట్ వాళ్ళకి కరెక్టే. మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వినకుండా మళ్ళీ ఇదే రిపీట్.
సో మళ్ళీ రిపీట్ చేస్తారు, మళ్ళీ చెప్తాము ఎవరో మనలాంటి వాళ్ళం వచ్చి, మళ్ళీ ఇదే నువ్వు నాకు చెప్తావా అని చెప్పేసి నువ్వు బయటికి నడు అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తారు. చేశాక మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్రెడీ సిరుగుప్ప సెంటర్కి వెళ్ళి నేను మాట్లాడినప్పుడు తను బయటికి వెళ్ళిపోమని చెప్పింది అక్కయ్య. అలా చెప్పినప్పుడు ఏమైంది, సో రేపన్న రోజున ఎక్కడో ఒక దగ్గర అంటే ఫస్ట్ బాబా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో అంది నన్ను. సో వాళ్ళకి బాబా మీద ప్రేమ ఉందా అంటే ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అదే తండ్రి మీద ప్రేమ ద్వారా ద్వాపరంలో ఎక్కడో ఒక దగ్గర వెళ్తారు గుడిలకి. వెళ్ళినప్పుడు వాళ్ళని బహిష్కరిస్తారు, నువ్వు రాకూడదు అని. అప్పుడు ఏం చేస్తారు, ఆర్తనాదాలు చేస్తారు, అది తండ్రి కావాలి కావాలి అని చెప్పేసి. అక్కడ ఏమవుతుందంటే వస్తారు మళ్ళీ బాబా వచ్చి వాళ్ళనే ఫస్ట్ కూర్చోపెట్టి ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా చెప్తారు. మరి మారతారా లేదా అన్నది బాబా బుద్ధి నిర్ణయించారు, ఎందుకంటే బుద్ధిలో ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. సో ఈ కరణ్ కరావన్ హార్ దగ్గర కూడా బాబా అదే చెప్తారు, అంటే నేను చేసి చేయించేవాడిని అంటే ఏం చేసి చేయించేవాడిని, విధి విధానాలు చెప్తాను, ఏం కావాలా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. అంతే. అది కూడా నేనే నిర్ణయిస్తే ఏమవుతుందంటే రేపన్న రోజున అందరూ అడుగుతారు, మరి మేఘన బుద్ధిలో వెళ్ళి చేసిన వాడి నా బుద్ధిలో ఎందుకు చేయలేదని. సో అందుకుగాని ఏం చేస్తాడంటే జ్ఞానం చెప్తాడు, మొత్తం ఇది చేస్తే ఇది వస్తుందని చెప్తాడు, అంతే. లాస్ చెప్తాడు, నియమాలు చెప్తాడు. సో ఏది పొందాలా అన్నది ఎవరి నిర్ణయం వారిదే, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన నిర్ణయం తెచ్చి మన మీద రుద్దే టైప్ కూడా కాదు. సో కాబట్టి వాళ్ళకి ఛాన్స్ అయితే పక్కా వస్తుంది అక్కయ్య. కరెక్ట్. శశికళకే నెక్స్ట్ మీరే పెట్టారు, చెప్తారా? చెప్పండి. అంటే ఈ కల్పంలో మనం చేసే ప్రతి కర్మకి మనం చేసే సంస్కారం ఏదైతే రికార్డ్ అవుతుందో, ద్వాపర నుంచి ఏది ఎమర్జ్ అయితే మన కర్మకి ఎప్పుడు ఎక్కడ టచ్ అవ్వాలో అక్కడ ఎమర్జ్ అవుతూ వెళ్ళిపోతామండి. ఆ ఎమర్జ్ అయినప్పుడు ఫస్ట్ మనమే ఉంటాము. సో బాబాని వెంటనే మళ్ళీ ఆయన దయాసాగర్ కాబట్టి మనల్ని దగ్గరికి తీసుకుంటారు. బట్ అప్పుడు కూడా మనం దివ్య బుద్ధి అనేది ఎప్పుడైతే వాడమో, ఇప్పుడు వాడితే ఆయన దాంట్లోకి వెళ్తాము, వాడకపోతే మళ్ళీ వెనక్కే వస్తాం అనమాట. అంటే ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తే ఎక్కడ క్షుద్ర పూజలు జరిగితే అక్కడికి ఆ ప్లేస్ కి వెళ్ళి మనం పడతాం, గ్యారంటీ అది. ఎందుకంటే వాటితో మనం చేసాం కాబట్టి రిలేటెడ్ గా. మనం ఎక్కడ ఏది చేసినా యాక్చువల్లీ భక్తిలో కూడా అంటారు కదా, కర్మ దేన్ని వదిలిపెట్టాలని బాగా వినిపిస్తున్నాయి కదా మాటలు. సో ఇది కూడా మనం చేసే పని ఎక్కడెక్కడ ఎమర్జ్ అవుతుందో మన గుణాలకి సంస్కారాలకు తగ్గట్టు ఆ ఎమర్జ్ అయ్యే దగ్గర మనం కూడా అక్కడ ప్లస్ ఇక్కడ చేసిన గ్యారంటీ మనం చెల్లించాల్సిందే. సో బాబాచా ఇప్పటి నుంచి పట్టుకుంటే కనుక ఆయన మనం ఇంక విడవక్కర్లేదు, మనకి నెక్స్ట్ వెళ్ళిపోతాం ఆయనతోనే. అరే అక్కడ బాబా వచ్చినప్పుడు మనం మన సంస్థలకు ఎమర్జ్ అయ్యి, ఓ ఈయన నా తండ్రి, నాకు స్నేహితుడు అని మనం ఈ ప్రతి దాంట్లో ఆయన కలుపుకుంటూ అప్పుడు వెళ్ళిపోతాం నెక్స్ట్ వచ్చే కల్పానికి. అండ్ సో ఇప్పుడు ఆ నమ్మకము, ఆయన ఆ విశ్వాసము అవి ఏవైతే ఉన్నాయో మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ నమ్మకం అనేది వదిలిపెట్టకుండా ప్రతి దాంట్లోనూ మనల్ని మనం సంస్కరించుకుంటూ పరిశీలించుకుంటూ ఎదుటి వాళ్ళకి మనం ఎంత చేయగలుగుతామంటే గౌరవం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిదీ మనలోనే చూసుకుంటూ, చెడు మనలో చూసుకోవాలి, మంచి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి మేడం, చెప్పాలి ఫైనల్ గా చెప్పాలి అంటే. అంతే, కరెక్ట్. చేసుకుంటూ మనల్ని దారం చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు కంపల్సరీ కల్పమే కాదు, ఎన్ని కల్పాలకు మనం పర్ఫెక్ట్ గా రావాలి, అన్ని కల్పాలు బాబాతోనే వెళ్తాం అనమాట. రూట్ అక్కడ మ్యాప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ టాపిక్ గీతక్కయ్య గురించి, గీతక్కయ్య వస్తుందా లేదా అన్నదా నేను చెప్తాను. అదే చెప్తున్నాను, ఆవిడ ఏమైతే క్షుద్ర పూజలు వేసి భయపెట్టారో, ఎక్కడైతే జనాలను భయపెట్టే సిచ్యువేషన్స్ ఈ ద్వాపరం నుంచి కలియుగం ఇవన్నీ వస్తాయో ఆ సిచ్యువేషన్స్ ఫస్ట్ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే మనము మూలం కాబట్టి, మనం స్టార్టింగ్ కాబట్టి, పురోజాత్మలం కాబట్టి, పూజాత్మలం కాబట్టి స్టార్టింగ్ మన దగ్గర నుంచే మళ్ళీ ఈ ప్రక్షాళన అనేది కూడా జరుగుతుంది, మళ్ళీ వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మనం పూజల ద్వారా భయపెట్టామో మళ్ళీ ఎప్పుడైతే ఈ క్షుద్ర పూజలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయ్యి, ఇప్పుడు గీతక్కయ్య చెడగొట్టిన ఆధారమూర్తి, ఉద్ధారమూర్తులు దాన్ని ఉద్ధరిస్తారు. ఆవిడే మళ్ళీ దేని ద్వారా చెడగొట్టారో దాంట్లోకే మళ్ళీ వాళ్ళే ఉద్ధరించబడతారు, వాళ్ళే పోయి పడతారు. అంటే ఎవరు తీసిన గోతులు వాళ్ళు వెళ్ళి పడతారు అన్నట్టు. వాళ్ళు పడి వాళ్ళే దాన్ని ఉద్ధరించే తర్వాత ఆ జ్ఞానం తర్వాత బాబాతో ఉంటారు కాబట్టి ఎంతో కొంత జ్ఞానం వచ్చి మళ్ళీ వాళ్ళే ఉద్ధరిస్తారని.
అంతే కరెక్ట్. ఓకే నేను ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ. అన్నయ్య అర్థమైందా? ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి గీతక్కయ్య, మేఘన సిరుగుప్ప అక్కయ్య కూడా ఇచ్చారు. సో మీకు సింపుల్ గా అర్థం కానికి ఫస్ట్ సిరుగుప్ప అక్కయ్య, పూర్ణిమక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే శుద్ర పూజలు కొంచెము ఇదిగా ఉంటది. చెప్తాను అది కూడా. సో ఇప్పుడు మేఘనెల్లి ఏం చేసింది అక్కడ ఏంటా అని మొత్తం అంతా ఆడియో వేసాము. తర్వాత ఆ స్క్రిప్ట్ కూడా రాసాం. చూసారా? చూసినాను గ్రూప్ అక్కయ్య. లో చూసారు కదా? చూసినాను. ఇప్పుడు అవును. ఏం రికార్డింగ్ అయింది? ఈ రోజు వెళ్ళి మేఘన చెప్పినప్పుడు ఇది భగవంతుని శ్రీమతం అని చెప్తే నువ్వు ఫస్ట్ నడువి అందంటే నువ్వు బయటికి నడవని చెప్పింది. అంటే ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే ఇంకా వాళ్ళకి పడదనమాట. సో మొదటి నుంచి అదే చెప్తున్నాం. శివబాబాని బల్బు చేశారు. ఆయన జ్ఞానానికి విలువ లేదు. ఆయన చెప్పేది అసలు శివబాబాని బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అవునా? సో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అక్కడ చెప్పినప్పుడు సెంట్రల్లోకి రానివ్వట్లేదు. అప్పుడు రికార్డింగ్ లోకి ఏమొచ్చింది? రేపటి రోజున వీళ్ళని గుళ్ళలోకి రానివ్వరు. సో ప్రత్యక్ష ఫలం కింద ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు బ్రహ్మకుమారిని ఎవ్వరిని గుళ్ళలోకి రానివ్వట్లేదు. సో మన శివరాత్రికి ఏం చేస్తారు? ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఖాళీ స్థలాల్లో వేసుకున్నారు. అంటే సంఘ బహిష్కరణ జరిగిపోయింది. ఇది ప్రత్యక్ష ఫలం. సో భవిష్యత్తులో కూడా సంఘ బహిష్కరణ జరుగుతుంది. అంటే భవిష్యత్ అన్నది ఇక్కడే మన పురుషార్థానికి 2 చూపిస్తా ఉంటున్నాడు. ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం. సో ప్రత్యక్ష ఫలం కింద సంఘ బహిష్కరణ జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా సంఘం నుంచి బహిష్కరించబడతారు. బహిష్కరించబడ్డప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆర్తనాదాలు చేస్తారు. ఆర్తనాదాలు చేసినప్పుడు ఏమైందంటే మనం సినిమాల్లో చూపించినట్టు ఆ భక్తులు కష్టాలు పడుతూనే ఉంటారు కానీ ఎంతకు భగవంతుడు రాడు. మనకేమనిపిస్తుంది? అయ్యో వాళ్ళు ఎంత ఆర్తనాదాలు చేస్తున్నారు, భగవంతుడు రావటమే లేదు అని చెప్పి. ఎందుకు రావట్లేదు? చేసుకున్న కర్మ ఉంది కాబట్టి. ఆర్తనాదాలు చేసి 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 అంత అయిపోయిన తర్వాత ఎండింగ్ లో వస్తాడు. వచ్చాక వాళ్ళు అప్పటికి ప్రాణాలు వదిలితే వాళ్ళ నుంచి ఒక జ్యోతి పోయి ఆయన హృదయంలోకి పోయినప్పుడు చూపిస్తారు ప్రతి సినిమా ఎండింగ్. సో ఎవరు ఈ భక్తులు ఇన్ని కష్టాలు పడుతుందంటే ఈ బ్రహ్మకుమారిలే. మళ్ళీ భక్తి మార్గంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, కష్టాలు పడని భక్తులు. ఎందుకు కష్టాలు పడట్లేదు? వాళ్ళు ఎవరిని ఇప్పుడు భగవంతునికి దూరం చేయట్లేదు. సో ఎవరిని భగవంతునికి దూరం చేయనప్పుడు ఇంకా కష్టాలే లేవు. సో కష్టాలు ఎవరికి వస్తున్నాయి? బ్రహ్మకుమారులకు వస్తున్నాయి. ఈ రోజు ఎవరు ఏదైనా మాట చెప్పారు శివబాబా గురించి అంటే నువ్వు ఫస్ట్ నడురి. అంతే, నువ్వు నడు బయట అంటే ఫస్ట్ నువ్వు బయట నడు. ఎవరైనా మేము సేవ చేస్తాము అంటే ఇది మన మతము, నువ్వు బయటికి నడు. ఎవరైనా మా బాబా చెప్పిన మురళి చదువుకుంటామంటే నువ్వు శంకర్ పాట్ అంటే ప్రతి నిమిషం ఎట్లా శివబాబా నుంచి దూరం చేద్దామా అని చెప్పి చేసి సఫలం కూడా అయ్యారు. ఎవరి విషయంలో సఫలమయ్యారు? ఫాలోవర్స్ విషయంలో, అజ్ఞానుల విషయంలో. అంటే ఎందుకు వీళ్ళు మోసపోయారంటే వీళ్ళది యాక్చువల్ గా మూఢభక్తి. సో ఆయన అవతరణకున్న ఎన్నో కారణాలు ఇదొక కారణం. ఏంటి? భగవంతుని పట్ల భావన ఉంది కానీ జ్ఞానం లేదు. సో ఆయన వచ్చి చెప్తున్నాడు అసలు ఆయన యథార్థ రూపం ఏంటా అని. ఎందుకంటే ఆయన భోగులు తింటే డబ్బులు ఇస్తే పని చేస్తాడని చెప్తున్నారు మోసం చేసేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదు అంటున్నాడు ఆయన. నేను నిష్కామ సేవకుడిని అని చెప్పి ఆయన యథార్థ పరిచయాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? జ్ఞానులు, ఈ మూఢ భక్తులు కూడా ఆ విషయాన్ని తెలుసుకుని జ్ఞానులు అవ్వాలి. ఇప్పటికి కూడా మేము యథార్థంగా ఆయనని తెలుసుకోకుండా మేము బ్రహ్మకుమారి చెప్పిందే వింటాము అని చెప్పి ఫాలోవర్స్ వాళ్ళు చెప్పిందే వింటున్నారు. ఆ మౌంట్ అబూ నుంచి వచ్చి ఆ మన్మతాన్నే మేము పాటిస్తాం అంటున్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు, ఇప్పుడు మేఘన లాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే బయటికి పంపించేస్తున్నారు. ఎందుకు? శివబాబా జ్ఞానం బయటికి రావద్దు. సో ఆ స్క్రిప్ట్ చదివితే వాళ్ళు ఏమంటున్నారు? దాదీలు దీదీలు చెప్పింది శ్రీమతం కాదా అంటున్నారు. సో వాళ్ళ మతాలు విని మెయిన్ ప్రకాశ్మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది వీళ్ళే చేసింది ఇదంతా. సో వాళ్ళని ఫాలో అయిపోతాం అంటున్నారు ఈ బ్రహ్మకుమారిలు, వాళ్ళ ఫాలోవర్స్. అంటే ఇంకా శివబాబా శ్రీమతాన్ని పాటించినప్పుడు శ్రేష్ఠ భాగ్యం ఎట్లా వస్తుంది? సో రాదు. సో ఇప్పుడు సంఘ బహిష్కరణ జరిగింది. మనమంతా మన కళ్ళతో చూసాం, మనమంతా వీడియోలు చూసాము, బోల్డని మెసేజ్లు చూసాము. సంఘ బహిష్కరణ జరగడం అన్నది ఇదే అక్కడ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆర్తనాదాలు చేస్తారు. ఆర్తనాదాలు చేస్తే అప్పుడు ఈ సిరుగుప్ప పూర్ణిమక్క కూడా అందులో ఉంటది. అక్క కూడా ఇట్లాగే సంఘ బహిష్కరణ గురిగా పడుతుంది. ఎందుకంటే ఈనాడు సెంటర్ కి సత్యమైన సేవాదారులు వస్తే ఫస్ట్ నడురి అంటుంది. అంటే ఇంకా ఫస్ట్ పని అంటే ఇంకా కొట్టేది ఒకటి తక్కువ అన్న టైప్ లో ఉన్నాడు సీన్. సో రేపు అదే అక్కడ జరిగి ఆ తీవ్రత ఎక్కువైపోయి వీళ్ళని పూర్తిగా భక్తుల్ని చూస్తాం కదా, ఈడ్చి లాగి పారేయడం దాకా వెళ్ళిపోతుంటే మనం అయ్యో పాపం అనుకుంటుంటాం. అయ్యో పాపం అనాల్సింది బాబా కూడా అయ్యో పాపం అనుకోవచ్చుగా, అనడు. ఎందుకు? వీళ్ళు పోయిన కల్పంలో ఏం రికార్డింగ్ చేశారో ఆయనకు తెలుసు.
ఇప్పుడు సంగమం నడుస్తోంది 2024 సంవత్సరము. శివరాత్రి వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా సంఘ బహిష్కరణ జరిగిపోయింది. సేమ్ సంఘ బహిష్కరణ రిపీట్ అవుతుంది. ఎందుకు సంఘ బహిష్కరణ జరిగింది? వీళ్ళు చేసిన పాపాల వల్ల. వీళ్ళు అందరినీ భగవంతుడికి అంటే దూరం suppose- చేశారు కాబట్టి. సో అప్పుడు ఏమైతది? ఆ బ్యాచ్ లో పూర్ణిమక్క కూడా ఉంటది. సో పూర్ణిమక్కను కూడా సంఘం బహిష్కరిస్తుంది. అప్పుడు పూర్ణిమక్క ఏం చేస్తుంది? అప్పుడు బాబాను ఆర్తనాదాలు చేస్తుంది. అప్పుడు తండ్రి దయాసాగరుడు కాబట్టి మళ్ళీ పూర్ణిమక్కని జ్ఞానంలోకి తీసుకొచ్చి మళ్ళీ సబ్జెక్ట్ ముందేసుకొని కూర్చుంటాడు. ఇంకా చదవండి అని చెప్పి చదివిస్తాడు. సో చదివిస్తే ఆమె మారుతోందా చెప్పండి? ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు 2024 మారుతోంది, అదే తప్పు చేస్తోంది. కానీ తండ్రిని తెలుసుకుంది. తండ్రిని తెలుసుకోవడమే వీళ్ళ గొప్ప విశేషత అక్కడ. సో కొంత సేవలు చేస్తారు, కొంత చెయ్యరు. ఆ సంఘ బహిష్కరణ జరుగుతుంది. ఆర్తనాదాలు చేస్తే మళ్ళీ తెచ్చి కూర్చోబెడతాడు జ్ఞానంలో. సో తెచ్చి మళ్ళీ జ్ఞానంలో కూర్చోబెట్టేస్తాడు. సో సెంట్రక్కేళ్ళు వస్తారా అంటే అక్క, ఖచ్చితంగా suppose- వస్తారు. సో సపోజ్ ఖచ్చితంగా ఇప్పుడు వస్తారు. అక్కయ్యని మేఘన సో అక్కయ్యని పంపించేసింది కదా, ఎవరు మేఘన మాట్లాడారు? అక్కయ్యని పంపించేసింది కదా, నేనేనక్కయ్య. చెప్పండి. ఇప్పుడు మేఘన అక్కయ్యని పంపించేసింది కదా ఉమ్, ఆ అక్కయ్య, సిరుగు పక్కయ్య. అవును. ఆ సిరుగు పక్కయ్య ఇప్పుడు ఎవరెవరు ఏమేమి తప్పులు చేసినారో ఈ బ్రహ్మకుమారిస్ అందరూ మారిపోయినారు అనుకోండి. అప్పుడు సత్యయుగం నుంచి కలియుగం వరకు అంతా బాగా జరుగుతుంది అక్కయ్య. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్నది రూల్ ఇక్కడ. అదే అందరూ మారిపోయినారు అనుకోండి, ఫుల్ అంతా మళ్ళా కలియుగం వరకు సత్యయుగం లాగానే ఉంటుందా? అందరూ మారిపోతే అసలు కలియుగమే రాదు. కలియుగాన్ని ఎవరు అది నాకు తీసుకొచ్చారు? బ్రహ్మకుమారిని తీసుకొచ్చారు, బాబా తీసుకురాలేదు. మీకు ఇది 2024 అక్కయ్య అన్నయ్య. సో 2024 పూర్ణిమక్క ఉంది, మేఘనక్క ఇద్దరు ఉన్నారు, అవునా? సో అలాగే అవును. ప్రతి యుగాలు వస్తే ఇద్దరు ఉంటారు. ఎవరి పురుషార్థానికి తగ్గట్టు Okay. వాళ్ళకి పర్యవసానం. పూర్ణిమక్క ఆర్తనాదాలు చేస్తుంది, సంఘ బహిష్కరణ చేయబడుతుంది. మేఘనక్కని ఎవరు సంఘ బహిష్కరణ చెయ్యరు. ఇద్దరు అదే సృష్టి మీద ఉంటారు. సో Okay. కలియుగంలో ఇప్పుడు- దుఃఖం అన్నది ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆ పునాది వేశారో వాళ్ళకే వస్తుంది. అది నేను చెప్పే. సో ఒకవేళ పూర్ణిమక్కై మారిపోయి పూర్తిగా రికార్డింగ్ చేసేసి పరివర్తన చెందిపోయి బాబా అన్నట్టు మొత్తం అంతా రికార్డింగ్ ఆ. చేసిందంటే రిపీట్ కాదు ఆ. తనకు పాత్ర. ఇప్పుడు ఇంకా బాబా ఎండ్ చేయలేదు డ్రామాని. సో ఏమైనా పూర్ణిమక్క రియలైజ్ అయిపోయి చేసేసింది అనుకోండి, క్షమించమని అడిగేసి మొత్తం అంతా క్లీన్ చేసేసింది అనుకోండి, రికార్డ్ చేసి ఫ్రెష్ రికార్డింగ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా సంఘ బహిష్కరణ అన్నది జరగదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ చెన్నై గీతక్కది దేనికి పునాదేశం అంటే ఎంతో మంది వేస్తున్నారు పునాదులు. ఈమెను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. శుద్ర పూజలకు పునాది వేసింది. సో ఇక్కడ పునాది వేసిన అప్పుడు ఏమైతుంది? సత్యుగి ప్రాప్తులు పోతాయి. ఎక్కడో త్రేతాయుగాలు ఎక్కడో దాసదాసీలు వస్తారు. ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళారంటే సంకల్ప శక్తిని వ్యతిరేక దిశలో వ్యక్తి పతనానికి వాడారు వీళ్ళు. అంటే ఇంకా పూర్తిగా యజ్ఞద్రోహులు. సో ఎక్కడికో తీసుకొస్తాడు. ఎందుకు? ఆయన యథార్థం గుర్తించి ఎంతో కొంత ఒక సంకల్పం వేసినా పుణ్యం ఇస్తా అంటున్నాడు ఆయన. సో ఎంతో కొంత ఒక సంకల్పం వేసే ఉంటది కదా. సో వస్తారు ఎక్కడో త్రేత ఎండింగ్ కి. వచ్చాక ద్వాపరము ఆ కలియుగాలి వచ్చేటప్పుడు అంతా వీళ్ళు ఇంచుమించు అంతా పూజారులే. ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూప్ యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే ఇక వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇంచుమించు ఎప్పుడు చూసినా ఈ క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి పునాదేశారే తప్పితే సనాతన ధర్మానికి కాదు. సో అటు అంటే భ్రమిస్తూ ఉంటారు. సో ఈ గీతక్క ఏం చేస్తుంది? ఆ సృష్టి ఆ రకంగా కలియుగానికి వచ్చినప్పుడు ఆ శుద్ర పూజలకు పునాది వేసింది కాబట్టి ఆమె మళ్ళీ శుద్ర పూజలు స్టార్ట్ చేస్తారు. అంటే గీతక్కయ్య అని కాదు ఇక్కడ ఉద్దేశం. అసలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. ఉదాహరణకు చెప్తున్నా. సో ఈ గీతక్కయ్య ఏం చేస్తుంది? మళ్ళీ శుద్ర పూజలు స్టార్ట్ చేస్తారు. శుద్ర పూజలు స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుంది? సమాజం పతనానికి పునాది వేస్తూ పోయినప్పుడు ఆ దుఃఖం అంతా ఆమె ఖాతాలోకి వచ్చి, అంటే ఎవరికి దుఃఖం ఇస్తే శుద్ర పూజల వల్ల ఏం చేస్తున్నారు? ఒకరి దుఃఖాన్ని ఇస్తున్నారు. లోక కళ్యాణం ఏం చేయట్లేదు. ఆ దుఃఖం అంతా గీతక్క ఖాతాలో జమ అవుతా ఉంటది. ఎందుకంటే అందరినీ పతనం చేస్తూ పోతుంటారు శుద్ర పూజలతోటి. శుద్ర పూజలు చేస్తుంది అని అంటే దైవీ పూజలు ఏం లేనట్టు అర్థం అక్కడ. సో ఆ పూజలు చేసేసి అందరినీ దుఃఖ పెట్టేస్తుంది కాబట్టి దుఃఖం తన ఖాతాలోకి వచ్చి అది తిరగబెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆ దుఃఖం ఎక్కువైపోయి బాబాని ఆర్తనాదాలు చేస్తుంది. చేస్తే మళ్ళీ తెచ్చి కూర్చోబెడతాడు విద్యాలయంలో, మళ్ళీ అడ్మిషన్ ఇస్తాడు. ఎందుకంటే ఆర్తనాదాలు అని చెప్పి ఇంకొచ్చి మమ్మల్ని కాపాడని చెప్పేసి ఇంకా ఘోరంగా ఇంకా ఆర్తనాదాలు అనమాట అవన్నీ ఆయనకు చేరతాయి. చేరితే గీతక్కని తెచ్చి మళ్ళీ అడ్మిషన్ ఇస్తాడు.
ఇచ్చి మళ్ళీ సబ్జెక్ట్ ముందేసుకుని కూర్చుంటాడు. సంకల్ప శక్తిని లోక కళ్యాణానికి వాడండి అని చెప్పి ఇంకా మళ్ళీ బ్రహ్మబాబా ఉన్నప్పటి నుంచి చెప్పి మళ్ళీ 69 నుంచి రివైజ్డ్ కోర్స్ ముల్లిలు చెప్పి అన్ని మళ్ళీ చెప్పి గీతక్కకి చెప్తాడు ఇంకా మారు అని. సో ఆయనకు విలువ ఇవ్వరు కదా వీళ్ళు. సో ఆయన ఒకసారి జ్ఞానంలోకి తెచ్చాక దుఃఖం పోతుంది. దుఃఖం పోగానే మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. ఈయన లేకపోతే మేము ఆ మాత్రం చేసుకోలేము అని. సో అప్పుడు ఏం చేసింది, మళ్ళీ 2024 వచ్చేసి అంటే ఇంచు వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ చేసేసింది. ఆయన వద్దని చెప్పినా స్టార్ట్ చేసింది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, వచ్చే కల్పం మళ్ళీ వస్తుంది, ఎక్కడో చోట శుద్ర పూజలు స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఆ దుఃఖం అంతా ఖాతాలో జమ చేసుకుని మళ్ళీ ఆర్తనాదాలు చేస్తే దయాసాగరుడు మళ్ళీ తెచ్చి జ్ఞానంలో కూర్చోబెట్టి మళ్ళీ సబ్జెక్ట్ ముందేసుకొని కూర్చుంటాడు. ఇలా అందరినీ మౌంట్ ఆబులకు పిలుస్తాడు, ఒక దగ్గర మూకరంతా కూర్చోబెట్టి ఇక సబ్జెక్ట్ వేసుకొని కూర్చుంటాడు. అది అక్కడ జరిగేది. సో పూర్ణిమక్కయ్య వస్తుందా జ్ఞానంలో అంటే వస్తుంది, గీతక్కయ్య వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు వస్తారు అని అంటే ఇక్కడ వీళ్ళు పద్ధతులు రాంగ్ గా వేశారు కాబట్టి ప్రాప్తులు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాసదాసీలు వీళ్ళంతా, ఎందుకంటే యజ్ఞానికి ద్రోహం చేస్తున్నారు. సో ఆ రకంగా దాసదాసీలుగా జన్మలు తీసుకుని దాసత్వం చేసి చేసి అలసిపోయి ఇప్పుడు సంగమంలో డబ్బుని ధర్మమైన మార్గంలో ఎలా సంపాదించాలో తెలియదు వీళ్ళకి, అధర్మమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సో కాబట్టి ద్వాపర కలియుగాలు వచ్చేసరికి అధర్మ మార్గంలోనే డబ్బులు సంపాదిస్తూ పోతారు కాబట్టి పాపపు ఖాతా జమై పాపపు కూడు తింటూ విపరీతమైన ఏమంటారు నరకాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ నరకం అనుభవిస్తూ ఆర్తనాదాలు చేస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, సంగమంలో మాకు బాబా తెచ్చిపెట్టేస్తాం, మేము బాబా డబ్బు తింటున్నాము అంటున్నావు. నువ్వు తింటున్నావు అంటే నువ్వు సేవ చేసి తిను అంటాడు బాబా. కానీ డబ్బు ధర్మ మార్గంలో సంపాదించే రికార్డింగ్ వీళ్ళలో లేదు. సో అధర్మ మార్గంలో సంపాదించడం వీళ్ళ ఆత్మల్లో రికార్డ్ అయిపోయింది కాబట్టి ద్వాపర నుంచి కూడా అధర్మ మార్గంలోనే సంపాదించి బోళంత పాపాన్ని జమేసుకుని రోగాలు బాధలు దుఃఖాలు అనుభవించి ఆర్తనాదాలు చేస్తే మళ్ళీ తెచ్చి మార్చండి అని చెప్తే డ్రామా మార్చడానికి వీలు కాదని వీళ్ళ పురుషార్థాన్ని వీళ్ళ దెబ్బ కొట్టేసుకుని ఫాలోవర్ల పురుషార్థాన్ని దెబ్బ కొట్టేసి నానా నరకం అనుభవిస్తూ ఉంటారు. అది సో తప్పు చేసేవాడికి మారే అవకాశం ఇవ్వాలి కాబట్టి తెచ్చి జ్ఞానంలో కూర్చోపెడతాడు. సో వాళ్ళు మేము మార్చమంటున్నారు, అసలు మేము శివబాబాని బయటికి రానియమంటున్నారు. ఇక ఆయనను బయటికి రానియకుండా ఆయనను ఫాలో అవ్వకుండా సాధించేది ఏముంది అని అంటే దుఃఖము బాధలు రోగాలు ఇవే సాధించవచ్చు. ఆయన పక్కన పెట్టామంటే ఇంకొచ్చే అవే కాబట్టి ఇంకా వాటితోనే బతికేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా? వచ్చింది. ఇంకేం ఇప్పుడు ఎలాగో విన్నారు కాబట్టి తర్వాత తిరిగి ఆలోచించండి. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఎవరికైనా అర్థం కాని వాళ్ళు పూర్ణిమక్కయ్య గీతక్కయ్య వస్తారా జ్ఞానంలోకి అని అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మెసేజ్ పెట్టండి, మాట్లాడతాను వాళ్ళతోటి. ఎందుకంటే డ్రామా ఎట్లా రికార్డ్ అవుతుందన్న విషయం మీకు అర్థమైతే మీరు తప్పు చేయకుండా ఉంటారు. సో మీరందరూ వచ్చే కల్పంలో జ్ఞానంలోకి రావడమే, మీరు శివబాబాతోటి టేక్ ఆఫ్ చేయాలన్నదే నా శుభకామన. ఈ పోయిన కల్పంలో చేసిన తప్పుని ఈ కల్పంలో మీరు రిపీట్ చేయొద్దు, మొత్తం అంతా రీరికార్డింగ్ చేయండి. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ పూర్ణిమక్క ఎగ్జాంపుల్, ఈ గీతక్క ఎగ్జాంపుల్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి, మాట్లాడతారు. నా శుభకామన ఏమంటే బ్రహ్మకుమారి అందరూ మారిపోయి కల్పమంతా సత్యుగం లాగా ఉండాలని నా శుభకామనగా. తదాస్తు, ఖచ్చితంగా అవ్వాలన్నదే నా ఉద్దేశము. సో వాళ్ళందరూ మారాలి అని అంటే ముందు మీరు పరివర్తన చెంది మీ సంకల్ప శక్తిని ప్రయోగం చేయాలి. సెంటర్ల కోసం అంటూ మీరు యోగం చేస్తున్నారు, సెంటర్ల శక్తిని నింపుతున్నారా? నింపుతున్నారు. వాళ్ళ పట్ల శుభకామన పెడుతున్నారా? అవునా, వాళ్ళు అదే చాలా ఇది పడి పాపము భగవంతుని కోసమే వచ్చి కూడా పాపంలో ఇరుక్కుంటున్నారని కొద్దిగా ఒకసారి బాధ అవుతుంది అనమాట. భగవంతుని కోసమే వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కూడా ఒకసారి వాళ్ళు చేస్తానే తప్పు అని తెలుసుకోలేకపోతున్నారని. తెలుసుకోలేకపోతున్నారంటే ఇప్పుడు బాబా ఆయన ప్రయత్నం, ఇప్పుడు మౌంట్ అబుల్ అంతా వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి మరీ చెప్పాడు సబ్జెక్టు. మరి ఇంకా వాళ్ళు వినకపోతే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు? చట్టం చట్టమే కదా. వాళ్ళకి చెప్పినంత సబ్జెక్ట్ ఎవరికి చెప్పలేదు. చాలా మంది బ్రహ్మబాబు ఉన్నప్పటి నుంచి విన్నారు. అంటే పెద్ద పెద్ద విలన్లనంతా ఫస్టే తీసుకొచ్చేసారు.
సో మీ బ్రహ్మబాబా వచ్చినప్పుడు ఏమైందంటే బ్రహ్మబాబా మానస పుత్రులు అంటారు చూసారా, సత్యుగి సృష్టి తెచ్చే వాళ్ళు వచ్చారు. ఈ విలన్లైన ఈ ప్రకాష్ మణి దాది అండ్ బ్యాచ్ అంటే హీరోలు విలన్లనంతా ఫస్టే తెచ్చేసాడే. అసలు బ్రహ్మబాబా ఉన్నప్పుడు మనం ఆయనతో పాటు ఉన్నామా లేదా అన్నది ఇంకా ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకుని శివబాబాని అడిగి తెలుసుకోవాల్సిందే. సో నేను సబ్జెక్ట్ ని స్టడీ చేసినంత మటుకు అసలు బ్యాచ్ అంతా ఆ బ్రహ్మబాబా ఉన్నప్పుడే హీరో పాత్రధారులు విలన్ పాత్రధారులు అంతా వచ్చేస్తే వాళ్ళందరినీ ముందేసుకొని కూర్చున్నాడు శివబాబా. సో బ్రహ్మబాబా నుంచి సృష్టి పరివర్తన స్టార్ట్ అయిపోయింది. సత్యుగ రికార్డింగ్ ఆయనలో జరిగిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ విలన్ బ్యాచ్ వీళ్ళకి వచ్చేసింది. సో వీళ్ళ టెన్యూర్ ఇప్పుడు అయిపోయింది, డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక స్టేజ్ లో మొత్తానికే కదిపేసి మొత్తం అసలు జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. సో మనం ఇందులో బాధపడాల్సింది ఏం లేదన్నయ్య, వాళ్ళు బుద్ధిపూర్వకంగానే అన్ని తెలిసే చేస్తున్నారు. వాళ్ళు శివబాబాను ఓవర్టేక్ చేద్దాం. మనం భక్త ప్రహ్లాద సినిమా చూసాం కదా. సో భక్త ప్రహ్లాద సినిమా చూసి నాకు హిరణ్యకశిపుని చూస్తే బాధేస్తోందంటే ఇంకేం చెప్తావు? ప్రహ్లాదుని చూస్తే బాధ వేయాలి మీకు, అయ్యో వీళ్ళ దౌర్జన్యాలకు ప్రహ్లాదుడు ఇంత కష్టాలు పడ్డాడే అని చెప్పి. కానీ హిరణ్యకశిపుని చూసి బాధపడడం ఏంటి? సినిమాలో హిరణ్యకశిపుని చూసి బాధపడుతున్నాం అంటే ఇంకా ఆలోచించాల్సిన విషయం. మరి హిరణ్యకశిపు రాక్షసులంతా బ్రహ్మరాక్షసులంతా వీళ్ళే కదా. ఇప్పుడు జరిగిన కథనే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా తీశారంటే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని తీసి సినిమా తీస్తారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ బ్రహ్మకుమారీస్ లో ఈ హీరో పాత్రధారులు విలన్ పాత్రధారులు ఎవరైతున్నారో రియల్ లైఫ్ స్టోరీనే పురాణాల కింద రాశారు అంతే. అంటే వాళ్ళు మారిపోవాలని భావన ఉందక్క. అందరూ మారిపోయి బాగుండాలని మారుతారు, కానీ సమయం మారుస్తుంది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మేము సొంతంగా మారమంటున్నారు కదా. సో ఈ ఉద్దేశం మంచిదే, మీ ప్రయత్నం అన్నది చేయండి. అందుకే ఈ విషయం మేము ఎప్పుడో గుర్తించాం కాబట్టి గ్రూప్ల సెంటర్లలో ఇది నింపండి అని చెప్పేసి కూడా పెడుతున్నాము. శక్తి నింపండి, అక్కలకు ఇవ్వండి అని చెప్పి. సో మీ వంతుగా పూర్తిగా మీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి సెంటర్లు వాళ్ళకి నింపండి. వీలైతే వెళ్ళి జ్ఞానం కూడా ఇవ్వండి, రుజువులు కూడా చూపించండి. సో మీరు ఊరికి శుభకామన పెట్టడం అని కాకుండా మేము ఎన్నోసార్లు జూమ్లలో చెప్తున్నాం, వెళ్ళండి, మాట్లాడండి, చెప్పేసి రండి. ఇప్పుడు మేఘనక్క ఎందుకు వెళ్ళింది? చెప్పడానికే. తన ఊరికి అలా శుభకామనలు పెట్టేసి ఊరుకుంటే పని అవుతుందా? తన శుభకామన కూడా మా అందరి శుభకామన వాళ్ళంతా సంతోషంగా ఉండాలని. సో అలా శుభకామనలు పెట్టడమే కాకుండా వెళ్ళి చెప్పేసి రమ్మంటూ వెళ్ళి చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రాజేశ్వర అక్కలు కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా వెళ్ళి రామ్నగర్ అక్కని అప్డేట్ చేసి వస్తారు. సో మీరు కూడా వెళ్ళి వీలైతే అక్కని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయండి, శ్రీమత చూపించండి. మీ అక్క కూడా ఫస్ట్ నడు సెంటర్ నుంచి బయటికి అని అంటే ఇంకా మంచిదని చెప్పి వరదానం ఇచ్చి వచ్చేయండి. కానీ ప్రయత్నం అన్నది ఎప్పటికీ ఆపొద్దు. వాళ్ళ సెంటర్ల నుంచి బయటికి పంపిస్తారని మాకు తెలుసు, కానీ ప్రయత్నం అన్నది ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు అక్కడ పూర్ణిమకే వెళ్ళగానే ఏమి స్వాగత సత్కారాలు ఉంటాయని ఉండవని మాకు తెలుసు. కమలప్రియ అక్కయ్య కూడా చెన్నైలో వెళ్ళారు. ఏం చేసింది? గీతక్కయ్య ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ అదే చెప్తున్నాను వీళ్ళందరికీ, ప్రయత్నం అన్నది ఎప్పుడు ఆపొద్దు. వాళ్ళు మారతారో మా తర్వాత సంగతి. అట్లీస్ట్ మీ పుణ్యం ఖాతాన్న జమ చేసుకోండి, ఒక ధైర్యంగా ఒక అడుగు వేసి. అసలు ఆ సెంటర్లలో అడుగు పెట్టి వాళ్ళ జ్ఞానం చెప్పడం అంటే చాలా ధైర్యం అవసరం. ఇలా జూములు పెట్టి చెప్పడం కూడా గొప్ప విషయం కాదు. జూములు పెట్టి జ్ఞానం చెప్పడం గొప్పనా, లేకపోతే ఈ కమలప్రియకి మేఘనకి వీళ్ళు సెంటర్లకు వెళ్ళి అక్కేదంటే వాళ్ళు చేసిందే గొప్ప. ఎందుకంటే అది కర్మక్షేత్రం. వాళ్ళని ఫేస్ చేసి చెప్పాలంటే ఇది ధైర్యానికి నిదర్శనం. ఇది జూమే ఉంది, మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను నా ఇంట్లో ఉన్నాను. సో వీలైతే మీరు కూడా చెప్పండి, శుభకామన పెడతారు, వెళ్ళి చెప్తారు. ఏదంటే వీలైతే అందరినీ, ముఖ్యంగా బలయ్యేది ఎక్కువ మటుకు ఫాలోవర్సే. ఎందుకంటే వాళ్ళన్నా నేను యథార్థంగా గుర్తించి కాస్త ఆయన కోసం అటో ఇటుగానే ఉంటారు. కానీ ఫాలోవర్స్ అయితే పూర్తిగా బాబాని పక్కన జరిపి అక్క అని అక్కకు ఫాలోవర్స్ అయిపోయారు. సో వాళ్ళు లోపల బాగానే ఉంటారు, కర్మక్షేత్రాల్లో వాళ్ళు ఫాలో చేయమంటే రూపాయినర చేసి వీళ్ళకి ఎక్కువ ఉంది ఇంకా. సో ఫాలోవర్స్ అంతా బయటనే ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ అప్డేట్ చేయండి. వ్యతిరేకత వస్తుంది, విమర్శిస్తారు, ఇవన్నీ మీకు పరీక్షలు అనుకుని పాస్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఎందుకంటే బాబాని పక్కన జరిపేశారు, దేహస్థితి. సో అటువంటి వాళ్ళకు జ్ఞానం చెప్పడం అంటే కొంత టైం పడుతుంది, కానీ మన ప్రయత్నం అన్నది అయితే ఎప్పుడు ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఇంకెవరు ఏదో ప్రశ్న, అది అంత బయట ఉన్న వాళ్లకు అనుకున్నారేమో అక్క వాళ్ళు అందరూ కూడా, ఏమిటో మరి.
ఓకే మరి సరే, నేను మళ్ళీ రేపు మాట్లాడదాము. ఏమన్నా ప్రశ్నలు ఉంటే రేపు మళ్ళీ క్లారిఫై చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.